రంగారెడ్డికి మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో ఉపయోగించుకుంటామని వాళ్ళు ఇచ్చిన జియోనే. మరి దానికి అనుగుణంగా మేము వచ్చిన తర్వాత డీటెయిల్డ్ గా ఇది మీరు జాగ్రత్త వినాలి. వాళ్ళు 45 TMC ఫ్రమ్ అన్యూటిలైజ్డ్ మైనర్ ఇరిగేషన్ అలొకేషన్ అని చెప్పిపోతే మేము ఇప్పుడు సిడబ్ల్యూసితో ఫాలో అయి ప్రతి చెరువులో మండలాల వారీగా ఎంత సేవింగ్స్ ఉందని చెప్పి సిడబ్ల్యూసికి సబ్మిట్ చేసి ఈ మైనర్ ఇరిగేషన్ సేవింగ్ లో పాలమూరు రంగారెడ్డి అలొకేషన్ కి ఒక అడుగు ముందుకేసినాం, ఒక ప్రోగ్రెస్ చేసినాం. అదేవిధంగా పదే ఉత్తమ్ కుమార్ 45 TMC ఉత్తమ్ కుమార్ 45 TMC అంటే హరీష్ రావు అంత తెలివితేటలు మాకు లేవచ్చు, కానీ మేము కూడా ఎంతో కొంత చదువుకున్నాము. ఇది ఈ లెటర్ కాపీ కూడా నేను మీకు, ఇది లేటెస్ట్ లెటర్ అంటే ఇది December 13th, 2025. అక్కడున్న ఇరిగేషన్ కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్ట్రీ సెక్రటరీ, దిస్ లేటెస్ట్ లెటర్. అంటే నేను పదే నాకున్న శాఖల్లో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నా. ఇది లేటెస్ట్ లెటర్. నేను ఇది చదువుతా మీకు. Telangana has submitted DPR of PRLIs to CWC for clearance of the project based on the reallocation of 90 TMC of assured waters. I have highlighted it also. That is 45 TMC out of 90 TMC of planned utilization for minor irrigation and allocation of 45 TMC out of 80 TMC of Godavari diversion. ఇది నా లెటర్. ఆయన పదే మరి అత్తని ప్రయోగించి 45 TMC లెటర్ రాసిండు మరి అని అసలు దాన్ని ఒక విచిత్రంగా వికారంగా మాట్లాడడం, అది ఖండిస్తున్నాను నేను. అదేవిధంగా మరి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి నేను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ది ప్రెడిసిసర్ టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వాజ్ ది జూరాల ప్రాజెక్ట్. జూరాల ప్రాజెక్ట్ కి 8 ఆగస్టు 2013న ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి GOM 72 ఇష్యూ చేస్తూ జూరాల నుంచి సోర్స్ గా వాటర్ తీసుకొని 70 TMC తోని 10,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందించే విధంగా ఒక ప్రణాళిక చేయడం మొదలుపెట్టింది. మీరు ఒక 10 lakh acres with 70 TMC of water from జూరాల. మీరు చాలా మంది ఇరిగేషన్ చాలా నుంచి కవర్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ప్యాటర్న్ గమనించాలి మీరు. తుమ్మడి గట్టి నుంచి అది ఆ ప్రాజెక్ట్ కిందికి తీసుకుపోతారు. ఏది పైనుంచి కిందికి వచ్చే వాటర్ ని సోర్స్ కిందికి తీసుకుపోతారు. సోర్స్ కిందికి తీసుకుపోతే ఎక్కువ పంపులు, ఎక్కువ వర్క్, ఎక్కువ బడ్జెట్, ఎక్కువ కమిషన్. సేమ్ తుమ్మడి గట్టి టైపు రీఇంజనీరింగ్, రీడిజైనింగ్, ఇది ఎస్టిమేట్స్ పెంచుకోవడానికి చేసిన ఒక ప్రణాళికలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల నుంచి ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు ప్లాన్ చేస్తే వీళ్ళొచ్చి దాన్ని శ్రీశైలంకి షిఫ్ట్ చేసిండ్రు యాజ్ సోర్స్ ఆఫ్ వాటర్. నేను కొన్ని ఆ విషయాల్లో ఒక ఇండిపెండెంట్ సోర్స్ వాటర్ ఎక్స్పర్ట్ రాసిన విషయం నేను చదివినిపిస్తాను మీకు. Because of shifting the source from Jurala to Srisailam reservoir, one, had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీశైలం అంటే మనం అది ఇంటర్స్టేట్ ఇష్యూ అయిపోతుంది. జూరాల అంటే కంప్లీట్లీ అండర్ తెలంగాణ. Had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, the state would have had greater freedom in its utilization. Further, shifting it to Srisailam, a common reservoir,
has resulted in a conflict of interest and a confrontation with Andhra Pradesh. The cost of the project has increased hugely because additionally the water has to be lifted by another 100 meters. Further, had the scheme been taken up at Jurala in accordance with GO number 72, its scope would have remained as originally conceived in the erstwhile Andhra Pradesh. It would have been treated on par with surplus water-based projects and would have received higher priority in allocation by the tribunal. ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని మీరు కోరుకుంటే ఈ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉండి ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగేది. ఎనీబడి విత్ కామన్ సెన్స్ విల్ అండర్స్టాండ్ దిస్. అదే విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఓ అని అన్యాయం జరిగిపోయిందని ఓ పెద్ద మనిషి మనం మొత్తుకుడుగా వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు నుంచి దిగిపోయే వరకు 10 ఏళ్ల పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ జూన్ 2, 2014 ఏ రోజైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో కేసీఆర్ గారు, ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులనే ఉన్నాయి. ఆయన మేము ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023 వరకు కూడా మరి అట్లనే పెండింగ్ ఉన్నాయి. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ 17,72,000 కోట్ల 10 ఏళ్ల బడ్జెట్, ఇరిగేషన్ కి 1.83 lakh crores ఖర్చు పెట్టి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తి చేయడానికి అవసరమయ్యే కేవలం 1,600-1,700 కోట్లు కేటాయించక ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై మరి ఇప్పుడు మా హయాంలో అది 100% 100% పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కాళేశ్వరం స్కీమ్ లో ఏది ముందు మొదలైందండి? ఫస్ట్ ఇది గుర్తుందా? పాలమూరు రంగారెడ్డి స్కీము, కాళేశ్వరం స్కీమ్ లో ఏది ముందు మొదలైంది? జియో ముందు ఏది వచ్చింది? పాలమూరు రంగారెడ్డి. మరి అక్కడనేమో